పలాస చరిత్రలో నూతన అధ్యయనం. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారంలో చారిత్రక ముందడుగు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించింది. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను రేపు నిర్వహించనున్నట్లు పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష ఓ ఉద్వేగ భరిత ప్రకటనలో తెలిపారు. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదని, ఉద్దానం ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న భరోసా అని, తమ చిత్తశుద్ధికి నిలువుటద్దమని ఆమె పేర్కొన్నారు. తొలి ఆపరేషన్ వివరాలు. తండ్రి దాత. ఈ చారిత్రాత్మక తొలి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ 27 ఏళ్ల హేమశ్రీ అనే యువతికి నిర్వహిస్తున్నామని అన్నారు. ఆమెకు కిడ్నీ దానం చేయడానికి ఆమె తండ్రి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న మోహన్ రావు ముందుకు రావడం విశేషం. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు వైద్యులు పూర్తి బాధ్యత తీసుకుని ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నుండి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందాన్ని ఆపరేషన్ కోసం పలాసకు రప్పిస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఉద్దానం సమస్యపై తమకున్న చిత్తశుద్ధిని చేతల్లో చూపిస్తోంది అని శిరీష అన్నారు. నమస్కారం. పలాస ఉద్దానం కిడ్నీ సమస్య మీ అందరికీ తెలిసిందే. ఎందరో వచ్చి మాట్లాడారు కానీ చిత్తశుద్ధితో ఆ కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కునే దిశగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్లుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మొదటి ఆపరేషన్ని రేపు పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో జరుపుతున్నారు. పేషెంట్ పేరు హేమశ్రీ, 27 సంవత్సరాల అమ్మాయికి. ఆమెకి డోనర్గా ఈరోజు కిడ్నీని ఇస్తున్నది ఆమె తండ్రి మోహన్ రావు గారు. ఆయన ఒక క్యాబ్ డ్రైవరు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా పూర్తి బాధ్యతల్ని ఇటు వైద్యులు, అటు జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వం తీసుకొని రేపు మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ని వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, ముఖ్యంగా ఈ రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొని వచ్చి ఇక్కడ జరిపేలా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ గారికి, మాకు సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మరియు వైద్య శాఖ మంత్రి గారికి, పలాస కిడ్నీ హాస్పిటల్ని ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని రకాలుగా మాకు సహకరిస్తున్న మా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండకర్ గారికి, అలాగే జిల్లా మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి పలాస శాసనసభ్యురాలుగా మా ఉద్దానం ప్రజానీకం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా చాలా ఉద్విగ్నంగా ఉందండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు హైదరాబాదు, తర్వాత వైజాగ్ వెళ్ళాలి అనే స్థాయి నుండి డయాలసిస్ కూడా ఎంతో ఖర్చులు పెట్టుకొని ఉద్దానం నుండి కనీసం విశాఖపట్నంకి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకునే స్థాయి నుండి 2014-19లో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది వెళ్ళగానే, ఆ రోజు కూడా మనతో భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వంలోని వైద్య శాఖకి మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గారి సహకారంతో శ్రీకాకుళం జిల్లాలో అటు పాలకొండ, టెక్కలి, పలాస, హరిపురం, అలాగే ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్లు వెనువెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఓపెన్ చేసి డయాలసిస్ పేషెంట్లకి విశాఖపట్నం వెళ్ళవసరం లేకుండా ఇక్కడే వాళ్ళకి డయాలసిస్ సదుపాయం కల్పించిన ఘనత, ఏకైక ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇది ఎవరు కాదన్నా ఇదే సత్యం. ఎందుకంటే నిజాలే మాట్లాడుకుందాం. గతంలో ఇక్కడ మంత్రిగా పనిచేసి స్వయంగా డాక్టర్ అయిన మాజీ పశువుల శాఖ మంత్రి గారైన అప్పలరాజు గారు ఎన్నికలు 2024 మేలో అనగా 2023 డిసెంబర్లో చాలా ఫాస్ట్గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించేసి అక్కడ ఒక హాస్పిటల్ కట్టించేశాను, నేను పలాసాకి చేసేసాను అన్నారు. ఆయన 4 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో ఒక మంత్రిగా ఉండి పలాసాకి కట్టించిన ఒక్క కిడ్నీ హాస్పిటలే. అయితే ఆ కిడ్నీ హాస్పిటల్కి శంకుస్థాపన చేసి సంకల్పం చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఎవ్వరూ మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. 2018 తిత్లీ టైంలో
అతలాకుతలమైన పలాసాని 12 రోజులుగా ఇక్కడ బస్సులో ఉండి, మున్సిపల్ ఆవరణలోని ఒక బస్సులోని ఆయన ఉండి ఇక్కడ అందరికీ సేవ చేసి ఆ భయంకరమైన సంఘటన నుంచి మమ్మల్ని అందరినీ బయటపడేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అనేక మంది ఆయన మీద గౌరవంతో ఎన్నో రకాల ఫండ్స్ తీసుకొచ్చి పలాసకి ఏదైనా చెయ్యాలన్నప్పుడు ఈ ఫండ్స్ కాదు, పలాసాలో కిడ్నీ సమస్యకి శాశ్వత ప్రాతిపదికన ఒక కారణం కనుక్కొని వాటిని నిర్మూలించడానికి ఒక హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టాలని సంకల్పం చేసి ఈరోజు ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడ శంకుస్థాపన చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆయన సంకల్ప బలం గట్టిది కాబట్టి గత 5 సంవత్సరాల్లోనే ఆఖరి 4 నెలల ముందు హాస్పిటల్ కట్టిన అప్పలరాజు గారికి ప్రజలందరి తరపున ఒక్కటే ప్రశ్న. మీ అందరికీ తెలిసిన సామెతే అండి, ఇల్లు అలకగానే పండగ కాదు. ఏ కిడ్నీ రీసెర్చ్ కి హాస్పిటల్ కట్టానని ఈరోజు గప్పాలు కొట్టుకుంటున్నారో ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి ఒక్క డయాలసిస్ మిషన్ కూడా తను తేలేని అసమర్థపు ఆనాటి పాలకులు. ఎందుకు చెప్తున్నానంటే 2014-19 మధ్యన శాసనసభ్యులుగా పనిచేసిన మా నాన్నగారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు పలాసాకి ఇచ్చిన ఆ 10 డయాలసిస్ యూనిట్లనే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్కి తరలించి నేనేదో చేసేస్తున్నానని గప్పాలు కొట్టారు. అంతేగాని స్వయాన ఒక వైద్యుడు ప్రాణం విలువ తెలుసు ఆయనకి. అయినా కూడా ఒక్క డయాలసిస్ మిషన్ ని ఆయన ఒక మంత్రిగా కూడా ఆ హాస్పిటల్కి తేలేకపోయారు. 20 నెలల కాలం, 10 నెలల క్రితమే ఆ హాస్పిటల్ మీద మా చిత్తశుద్ధి, మా కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి, మా గౌతు కుటుంబం చిత్తశుద్ధి, ఉద్దానం పట్ల మాకున్న బాధ్యత ఎలాంటిదంటే మా స్నేహితుల ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, ఐఓసిఎల్ కంపెనీ ద్వారా 10 డయాలసిస్ యూనిట్ని సిఎస్ఆర్ ఫండ్స్ తో తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఇది చిత్తశుద్ధి అంటే. అదొక్కటే కాదు, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఇప్పటికీ 12 కోట్ల రూపాయలు, 9 కోట్లు అత్యాధునికమైన పనిముట్లకి, పరికరాలకి, అలాగే 3 కోట్లు అక్కడ ఏదైతే కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అది కిడ్నీ హాస్పిటల్ కాదండి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆ రీసెర్చ్ కి ఇటు జార్జియా ఇన్స్టిట్యూట్ వాళ్ళని, ప్రఖ్యాతంగా నెఫ్రాలజిస్ట్ గా పేరు పొందిన రవిరాజు గారి ఆధ్వర్యంలో అమెరికా నుంచి తెప్పించిన డాక్టర్స్ తోని ఇంకొక రీసెర్చ్ అక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఆ రీసెర్చ్ కి 3 కోట్లు గ్రాంట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అబద్ధాలతో చేయలేనివి చేస్తున్నట్టు మాట్లాడుతున్న వైసీపీ బటన్ నొక్కితే అయ్యేది కాదు. 20 నెలల కాలంలో ఉద్దానం పట్ల, ఉద్దానంలోని కిడ్నీ వ్యాధితోని ఇబ్బంది పడుతున్న ప్రజల పట్ల, ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పట్ల మా కూటమి ప్రభుత్వానికి, మా తెలుగుదేశం పార్టీకి, ఇక్కడున్న మాకు ఉన్న చిత్తశుద్ధిని మీ ముందు నిజాలు చెప్పాలని ముందుకొచ్చాను. మా అందరికి చాలా ఉద్విగ్నంగా ఉంది. రేపు ఉదయం అక్కడ ఒక 27 సంవత్సరాల అమ్మాయికి ఆమె తండ్రి సహకారంతో మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో రేపు ఉదయం జరగబోతుంది. మనందరి శుభాకాంక్షలు, మనందరి ఆశీర్వాదాలు అమ్మాయికి ఉండి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి అమ్మాయి ఆరోగ్యవంతంగా తన జీవితాన్ని గడుపుకోవాలని మనందరి తరఫున కోరుకుంటూ ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. పలాస ఏంటి, పలాసలో ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరుగుతున్న ఘనత మా కూటమి ప్రభుత్వాందే. మీ శాసనసభ్యురాలుగా ఈ వార్తను మీ అందరితోని, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కూటమి అభిమానులు కూడా తెలుపుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీ సోదరి గౌతు శిరీష.